ఓకే గైస్, ఇప్పుడే బయట అయితే వర్షం అయితే పడింది. సో బయట టెంపరేచర్ కూల్గా ఉంది. లోపల నేను కార్ లోపల అయితే ఉన్నాను. సో నేను వదిలే బ్రీత్ వల్ల లోపల కొంచెం హాట్గా ఉంది. సో బయట టెంపరేచర్కి లోపల టెంపరేచర్కి పొంతం లేనప్పుడు, బయట టెంపరేచర్ డిఫరెంట్గా ఉండి లోపల టెంపరేచర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనకి ఏంటంటే గైస్, కార్ లోపల చుట్టూ ఈ గ్లాసెస్ ఏదైతే ఉన్నాయో వీటిలో ఫాగ్ అనేది వచ్చేస్తుంది గైస్. ఈ ఫాగ్ రావడం వల్ల ఏంటంటే మీకు బయట విజిబిలిటీ ఉండదు. లోపల నుంచి బయట నుంచి వైపర్స్ ఆన్ చేసినా సరే లోపల ఫాగ్ ఫిల్ అయి ఉండడం వల్ల బయటకు మనకు విజిబిలిటీ ఉండదు. సో మనం విజిబిలిటీ లేనప్పుడు ఇలా ఫాగ్తో మనం ఎక్కువ దూరం అయితే డ్రైవ్ చేయలేం గైస్. సో అలాంటప్పుడు ఏంటంటే మన చేతితో ఇలా తుడుచుకోవాల్సి వస్తుంది. సో మనం ప్రతిసారి అలా చేపెట్టి తుడుచుకోలేం కాబట్టి మనకి ఇక్కడ ఏసీ కంట్రోల్ దగ్గర ఈ ఆప్షన్ అయితే ఉంటుంది గైస్. ఈ ఆప్షన్ని ఏసీ ఆన్ చేసి ఈ నాబ్ అనేది ఈ ఆప్షన్కి పెడితే మనకి చల్లని గాలి లోపలికి ఎంటర్ అవుతుంది గైస్. సో తద్వారా ఏమవుతుందంటే బయట టెంపరేచర్ లోపల టెంపరేచర్ బ్యాలెన్స్ అయ్యి ఫాగ్ అయితే రిమూవ్ అయిపోతుంది. సో మీకు చూపిస్తాను. ఇది వైపర్ కంట్రోల్స్. ఒకసారి పైకి అంటాను, చూసారు కదా గైస్, విండ్షీల్డ్ బయట ఉన్న డ్రాప్స్ అయితే పోయాయి, వాటర్ డ్రాప్స్. కానీ విండ్షీల్డ్ నుంచి అవతలకి అయితే విజిబిలిటీ అయితే కనిపించట్లేదు. సో ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేసుకుందాం. దీన్ని ఆన్ చేసుకున్న తర్వాత ఈ లోపల పట్టిన ఈ ఫాగ్ అనేది ఎలా అయితే పోతుందో చూద్దాం. ఓకే గైస్, ఇది కొంచెం ఇక్కడ నెమ్మదిగా అయితే కార్ అయితే కనిపిస్తుంది. నాకు ఇక్కడ రోడ్ అయితే కనిపిస్తుంది. అక్కడ ముందు షాప్స్ ఉంటాయి కొన్ని. ఆ షాప్స్ అయితే ఇంకా కనిపించట్లేదు. అది కనిపించేదాకా వెయిట్ చేద్దాం. ఓకే గైస్, ఇక్కడ కార్ అయితే క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, అక్కడ మెయిన్ రోడ్ కనిపిస్తుంది, వెహికల్స్ వెళ్తున్నాయి కనిపిస్తున్నాయి. ఓకే, అక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, షాప్స్ కూడా అయితే కనిపిస్తున్నాయి. సో మీరు ఇక్కడైతే క్లియర్గా చూడొచ్చు, బయట షాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు, సైడ్ విండో కూడా కంప్లీట్గా క్లీన్ అయ్యింది. సో ఇక్కడ కూడా అంతే. ఇందాక ఫాగ్ లోపల ఉన్న దానికి ఇప్పుడు లేని దానికి మధ్య డిఫరెన్స్ అనేది ఇలా ఉంటుంది గైస్. సో లోపల ఉన్న ఫాగ్ అనేది రిమూవ్ చేసుకోవడం కోసం ఏసీ ఆన్ చేసుకొని మనం ఈ ఏసీ నాబ్ ఏదైతే ఉందో దాన్ని విండోస్కి పెట్టాలి గైస్. ఈ విండోస్కి పెట్టి కూలింగ్ ఫంక్షన్లో పెట్టినప్పుడు బయట టెంపరేచర్ కూల్గా ఉంది కాబట్టి లోపల టెంపరేచర్ కూడా ఆటోమేటిక్గా కూల్ అయ్యి ఈ లోపల ఉన్న ఈ విండోస్కి పట్టిన ఆ ఫాగ్ ఏదైతే ఉందో ఆ ఫాగ్ అనేది పోతుంది గైస్. పోయిన తర్వాత విజిబిలిటీ అయితే ఇలా ఉంటుంది గైస్. సో మనకి లోపల పెట్టిన ఫాగ్ అనేది రిమూవ్ చేయడం కోసం ఏసీ ఆన్ చేసుకొని ఈ నాబ్ ఏదైతే ఉందో ఈ నాబ్ని విండ్షీల్డ్కి పెట్టినప్పుడు ఎయిర్ అనేది ఈ విండ్షీల్డ్ కింద ఉన్న ఈ హోల్స్ ఏవైతే ఉందో ఈ హోల్స్ నుంచి అయితే కూలింగ్ ఎయిర్ అనేది ఈ విండ్షీల్డ్కి తగులుతుంది. సో కూలింగ్ ఎయిర్ అనేది విండ్షీల్డ్ తగలడం ద్వారా విండ్షీల్డ్ బయట కూలింగ్ ఉండి విండ్షీల్డ్ లోపల కూలింగ్ ఉండడం వల్ల లోపల పెట్టిన ఫాగ్ అనేది రిమూవ్ అవుతుంది. సో అలా కాకుండా చాలామంది ఏంటంటే ఈ హోల్స్ అనేవి ఎండలో వెళ్ళేటప్పుడు రిఫ్లెక్ట్ అయ్యి మిర్రర్ మీద పడి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాయని చెప్పేసి చాలామంది ఈ హోల్స్ కవర్ చేసేసేలాగా క్లాత్స్ గట్ట కప్పేస్తూ ఉంటారు. సో అలా చేయకూడదు గైస్. క్లాత్స్ గట్ట కప్పడం వల్ల ఏంటంటే మనకి ఈ ఫంక్షన్ అనేది వర్క్ అవ్వదు. ఈ ఫంక్షన్ వర్క్ అవ్వకపోవడం వల్ల యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మ్యాక్సిమం ఏంటంటే ఈ హోల్స్ అనేవి వదిలేసి ఇక్కడ ఏమైనా డెకరేట్ చేసుకోండి కావాలంటే, అంతేగాని ఈ హోల్స్ని కవర్ చేసేలాగా క్లాత్స్ కానీ వేరే ఇంకేమైనా పెట్టినా సరే మనకి కూలింగ్ ఈ ఫంక్షన్ అనేది వర్క్ అవ్వకపోవడం ద్వారా మనం చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తాం. సో అది ఒకటి గమనించుకోండి. ఈ పెద్ద హోల్స్ అనేవి ఈ పెద్ద విండ్షీల్డ్ కోసం, ఈ చిన్న హోల్స్ అనేవి సైడ్ విండోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.